నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట ఆమె పైన ఆమె మంత్రిత్వ శాఖ పైన మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియాస్ సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినావు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది. అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇదే భూపాలపల్లి గడ్డ మీదకి వచ్చి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నా పైన 1,400 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని ఆరోపణలు చేసినాం. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే కోర్టులలో పరువు నష్టం దావాను క్రిమినల్ ప్రొసీడింగ్లో అదేవిధంగా సివిల్ కేసులో కూడా వేయడం జరిగింది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఈరోజు మేము ప్రతిపక్షంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతక్క గారు బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలకు ఆమె సరైన పద్ధతుల్లో పూర్తి ఆధారాలతో పెట్టాలి తప్ప దబాయింపుతో తప్పించుకోలేరనే విషయాన్ని ఆమె గుర్తెరిగితే బాగుంటుందని కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఆమె ఇంకా ప్రజా జీవితంలో ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి, కానీ ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం ఉండదని సందర్భంగా తెలియజేస్తాం.